యాదాద్రి జిల్లాలో కుంభవృష్టి కురిసింది. నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు ఏరులై పారుతోంది. దీంతో మరోసారి భువనగిరి, చిట్యాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇరువైపులా వాహనాలను నిలిపివేసి నెమ్మదిగా మళ్లిస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు ఆలేరులో బైరాన్కుంట పొంగి పొర్లుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. పట్టణంలోని రంగనాయక కాలనీ, కుమ్మరివాడ నీట మునిగాయి. ఇళ్లలోకి చేరిన వరద నీరుతో వస్తువులు నీటిపాలయ్యాయి. రెస్క్యూ కాల్ రిసీవ్ చేసుకుని రాత్రి ఆలేరుకు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. ఇళ్ల నుంచి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఫైర్ సిబ్బంది. బాధితులంతా స్థానిక ఫంక్షన్ హాల్లో తలదాచుకున్నారు. వరద తగ్గడంతో తెల్లవారుజామున ఇళ్లకు చేరుకున్నారు. బురదతో నిండిన ఇళ్లను ఫైర్ సిబ్బంది క్లీన్ చేశారు. మరోవైపు 2 జేసీబీల ద్వారా కుంటకు గండి కొట్టించారు అధికారులు. వలిగొండ మండలం భీమాలింగం కత్వా వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం చౌటుప్పల్ మధ్య రాకపోకలను నిలిపివేశారు. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. యాదాద్రి జిల్లా ఆలేరులో రాత్రి కురిసిన వర్షానికి బైరాన్కుంట, పర్రెకుంటలు నిండి అలుగులు పోశాయి. దీంతో ఆలేరు పట్టణంలోని రంగనాయక కాలనీ, కుమ్మరివాడలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఫంక్షన్ హాల్లో రాత్రి తలదాచుకున్నారు. తెల్లవారుజామున ప్రజలు తిరిగొచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. రెస్క్యూ కాల్ రిసీవ్ చేసుకున్న ఫైర్ అధికారులు రాత్రి ఆలేరుకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లీన్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బందితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆలేరు పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా 11, 12వ వార్డు పూర్తిగా జలమయమయ్యాయి. దాదాపుగా 40 ఇళ్లు వర్షపు నీటిలో మునిగిన పరిస్థితి. రాత్రి రెస్క్యూ చేశారు. వీరందరినీ కూడా స్థానికంగా ఉన్న టెంపుల్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే ఆయా ఇళ్ల నుంచి రాత్రి వెళ్ళిపోయిన వారంతా తిరిగి వచ్చిన పరిస్థితి. రాత్రి కురిసిన భారీ వర్షానికి దాదాపుగా మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చి నిలిచిన పరిస్థితి ఉంది. అంటే నీళ్ళు వచ్చి ఇక్కడ నిలిచింది అనడానికి ఇక్కడ చెత్త గోడవైపు ఉన్న చెత్తనే మనం గమనించవచ్చు. ఈ పరిస్థితిలో రాత్రి బిక్కుబిక్కుమంటూ ఈ ఇళ్లలో ఉన్న వారంతా కూడా కలవరపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది, ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది. వీరంతా కూడా సురక్షిత ప్రాంతానికి ఇళ్లలో ఉన్న వారిని తరలించారు. రాత్రి నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ కొనసాగుతుంది. రాత్రి వరద నీరు రావడం, బురద కూడా ఉండడంతో తెల్లవారుజాము నుంచి కూడా ఇళ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సార్ మేము రాత్రి 8:15కి మనకు రెస్క్యూ కాల్ రావటం జరిగింది. రెస్క్యూ కాల్ నుంచి మనం వచ్చేదలికే ఈ రంగనాయక వీధి 2-3 లైన్లు మొత్తము ఒక 3 ఫీట్ల వాటర్తో మనకి వాటర్ ఫ్లో అవుతుంది కాలనీ మొత్తము. అయితే మనకి ఇల్లులో కూడా ఒక 2 ఫీట్ల మందము ఇళ్లలో కూడా నీళ్లు రావటం జరిగింది. అయితే మనము అక్కడ ఎవరైనా రిస్క్లో ఎవరైనా ప్రమాదం ఉన్న వాళ్ళకి మన యాదగిరిగుట్ట నుంచి బోటు రావడం జరిగింది. ఆ బోట్లో వాళ్ళకి ప్రమాదం ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో సేఫ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేసాము. ఆ తర్వాత వాటర్ అంతా చాలా మట్టుకు వెళ్ళిపోయాయి. మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ ఇళ్లలో వాళ్ళంతా లేచినాక మనం మళ్ళీ వాళ్ళకి ఇల్లు నుంచి వాటర్ చేయటము, ఇల్లుని క్లీన్ చేయటం మనం చేయటం జరుగుతుంది. దాదాపు ఎన్నిళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి సార్, సహజము. అయితే మనం ఇట్లా మనకి ఒక 5-6 ఇళ్ళు ఇట్లా చూపించారు, కానీ వాటర్ అయితే ఒక 20-30 ఇళ్లలోకి రావడం జరిగింది. అంటే మీరు కొద్దిసేపటి నుంచి కూడా క్లీన్ చేస్తా ఉన్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే బాగా చాలా వరకు నైట్ వచ్చిన వాటర్కి అయితే బాగా డస్ట్ పట్టేసి ఉంది సార్. అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. వాటర్ అయితే చాలా వరకు అయితే డ్రైనేజ్లో కంప్లీట్గా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఎన్ని ఫీట్ల మేర ఉండే రాత్రి వచ్చినప్పుడు ఇంట్లో? ఆల్రెడీ 2.5 ఫీట్ల వరకు అవుతుంది సార్ వాటర్. ఆల్రెడీ మా బోట్ వేసుకుని అన్ని తిరిగేసి అక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం అయితే జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, సేఫ్ అందరికైతే ఓకే. ఇదంతా ఇంకొక 1-2 అవర్స్ వరకు అయితే అయిపోతుంది సార్, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు.
మొత్తంగా రాత్రి నిన్న సాయంత్రం తర్వాత ఆకస్మికంగా కురిసిన వర్షం ఆలేరు పట్టణ ప్రజలనైతే వణికించిందని చెప్పవచ్చు. దాదాపుగా 11-12 వార్డులలో నీరంతా కూడా చేరింది. దాదాపుగా ప్రతి ఇంట్లో 3 ఫీట్ల వరకు నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇళ్లలోకి నీరు చేరడంతో వెంటనే అప్రమత్తమయ్యారు అధికారులు. ఇక్కడి నుంచి అధికారుల్ని రెస్క్యూ చేశారు. ప్రజలందరినీ కూడా రెస్క్యూ చేశారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తెల్లవారుజామున వరద ఉధృతి తగ్గడంతో ఇక్కడికి యజమానులంతా కూడా తమ ఇళ్లకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇళ్లకు చేరుకున్న తర్వాత ఇళ్లన్నీ కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉండగా, మరొక వైపు ఇక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఇళ్లలో ఉన్న నీటిని బయటికి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు బురదమయమైన ఇళ్లన్నీ కూడా ఫైర్ ఇంజన్ వాటర్తో క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాత్రి కురిసిన వర్షంతో ఇళ్లన్నీ కూడా బురదమయం అయిపోయాయి. ఇంట్లో కింద ఉన్న నిత్యావసర వస్తువులు కావచ్చు, ముఖ్యమైన వస్తువులన్నీ కూడా దాచుకోవడానికి కొంత ఒక 5 ఫీట్ల పైన ఉంచిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా తేరుకుంటున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తవుతుంది. వర్షం కూడా లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరికొద్ది గంటల్లోనే బురదలో కూరుకుపోయే ఇళ్ళని కూడా సురక్షితంగా నీట్గా చేసి మళ్ళీ వాళ్ళకు యథావిధిగా తన దైనందిన జీవితం గడుపుకునే విధంగా అందుబాటులో తీసుకొస్తామని ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.